ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఏదైనా సంస్థ రద్దు చేసుకుంటే ఆ వ్యవహారం అంతటితో ముగిసిపోయినట్టే. ఆ తర్వాత ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఉండవు. కానీ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా అనే సంస్థ ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత కూడా జగన్ సర్కారు రాయితీలు కొనసాగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యాక్సిస్కు ఆయాచిత లబ్ధి చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపించడంతో పాటు ఇంధన వర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియాతో పాటు సుజిలాన్ రాష్ట్ర ప్రభుత్వంతో 2015లో ఒప్పందం చేసుకున్నాయి. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒప్పందంలో పేర్కొన్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం మాట అటుంచి జగన్ ప్రభుత్వ హయాంలో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాయి. ఈ ఒప్పందం రద్దయినా ఆ రెండు సంస్థల్లో ఒకటైన యాక్సిస్ కు వైసీపీ సర్కార్ రాయితీలు కొనసాగిస్తోంది. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విధానంలో భాగంగా 2015లో 4000 మెగావాట్ల విండ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టును స్థాపించేందుకు సుజిలాన్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చాయి. ఈ సంస్థలు ప్రతిపాదించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ 40 కోట్లు, ట్రాన్స్కో 200 కోట్లు గ్యారంటీలిచ్చాయి. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక విండ్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో రాష్ట్ర డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను జగన్ సర్కార్ రద్దు చేసుకున్నాక సుజిలాన్, యాక్సిస్ కూడా తమ ప్రాజెక్టు సామర్థ్యం 1672.80 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిస్కంలు కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు రద్దయ్యాయి. 2022లో రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ట్రాన్స్కో గ్యారంటీలను రద్దు చేసుకున్నాయి. దీంతో సుజిలాన్, యాక్సిస్లతో రాష్ట్ర ఇంధన శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంస్థలకు రాయితీలు వర్తించవు. సంయుక్త భాగస్వామ్య ఒప్పందం రద్దయినందున అది రెండు సంస్థలకు వర్తిస్తుంది. ఓ సంస్థను పక్కన పెట్టి మరో సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని ఇంధన రంగ నిపుణులు అంటున్నారు. అయితే జగన్ సర్కార్ సుజిలాన్ ను పక్కన పెట్టి యాక్సిస్ తో ఒప్పందాన్ని కొనసాగిస్తూ రాయితీలు ఇస్తోంది. యాక్సిస్ పట్ల జగన్ సర్కారు ప్రత్యేక ప్రేమ చూపడంపై నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యాక్సిస్ టారిఫ్ ఆర్డర్ పెండింగ్ లో ఉందంటూ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఇంధన శాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు అనంతపురం జిల్లాలో 4000 మెగావాట్ల విండ్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 2021 నాటికి ప్రారంభిస్తామని సుజిలాన్, యాక్సిస్ పేర్కొన్నాయి. రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. విండ్ పవర్ బ్లేడ్, టవర్, జనరేటర్ వంటి సదుపాయాలు ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని తెలిపాయి. అలాగే ఈ ప్రాజెక్టు ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. అయితే ఒప్పందంలో పేర్కొన్న అంశాలేవి సుజిలాన్, యాక్సిస్ అమలు చేయలేదు. ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దయినందున రెండు సంస్థలకు రాయితీలు వర్తించవు. అయితే యాక్సిస్ కు మాత్రం గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు రాయితీలు వర్తిస్తాయంటూ జగన్ సర్కార్ చెప్పడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంతో ఒప్పందం రద్దయిన యాక్సిస్ కు జగన్ సర్కార్ రాయితీలు కొనసాగించడంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు. అక్రమాలు బయటపడాలంటే సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. యాక్సిస్ కు జగన్ సర్కార్ రెడ్ కార్పెట్ వేయడం వెనుక మర్మమేంటో బయటపెట్టాలని బీజేపీతో పాటు రాజకీయ వర్గాలు, ఇంధన రంగ నిపుణులు కోరుతున్నారు.